గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, నిజంగా ఈ రోజు కనుక ఆంధ్రప్రదేశ్ని చూస్తుంటే మనకి ఇలాంటి పరిస్థితి చాలా గొప్పగా ఉందన్నమాట. ఎందుకంటే ఏ విధంగా చూసుకున్నా సరే మోడీ చుట్టూ అంటే బీజేపీ వాళ్ళ చుట్టూ మన చేతిలో ఉందన్నమాట. ఓ పక్కన చూసుకుంటే లోక్సభలో తెలుగుదేశం సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ ఎంపీస్ ఉన్నారు. సో అక్కడ ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా సరే లేకపోతే మోడీ ప్రభుత్వం నిలబడాలన్నా సరే మన మద్దతు కావాల్సిందే. ఇంకో విధంగా చూసుకుంటే రాజ్యసభలో ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా సరే వైఎస్ఆర్సీపీ మద్దతు కావాల్సిందే. సో వైఎస్ఆర్సీపీ మద్దతు లేకుండా బిల్లు పాస్ చేసుకోలేని పరిస్థితి అన్నది. సో ఎలా చూసుకున్నా సరే లోక్సభలోను రాజ్యసభలోను ఆంధ్రప్రదేశ్ లేకుండా బీజేపీ వాళ్ళు ఒక అడుగు ముందుకెళ్ళారు. సో ఇంత గొప్ప అవకాశం మనకి మళ్ళా మళ్ళా రాదు. సో ఈ అవకాశాన్ని వీళ్ళిద్దరూ కూడా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే కనీసం అంటే ఇలా ఎగోస్ పక్కన పెట్టేసి ఇలా రాజకీయాలు పక్కన పెట్టేసి గనక వాడుకుంటే మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన స్పెషల్ స్టేటస్, పోలవరం నిధులు ఇలాంటివన్నీ కూడా సాల్వ్ అవుతాయేమో కదా సార్. ఏమంటారు మీరు? కరెక్టే. కానీ ఇద్దరు కలవటం అనేది ఇది భిన్న ధ్రువాలు కదా. అవును. ఉమ్. ఒకటి ఉత్తర ధ్రువం, ఇంకోటి దక్షిణ ధ్రువం. ఒకళ్ళు అభివృద్ధిని నమ్ముకున్నారు, ఒకడు స్వ స్వ స్వవృద్ధిని నమ్ముకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలి, అభివృద్ధి చెందాలి అనేది ఒక నాయకుడి లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ ఎటుపోతే ఏమిటి, నేను బాగుపడాలి, నేను రాజులాగా ఉండాలి, నేను నయానో భయానో ఏదో ఒక రకంగా చెబుతుంటారు చూడండి. అరిషడ్ వర్గాలు అడ్డం పడినా సరే, పాతాళాన్ని తవ్వుకొచ్చైనా సరే, ఆకాశాన్ని కిందకి దింపైనా సరే, నాగుల్ని ఏకం చేసైనా సరే, రాక్షసుల్ని పట్టకొచ్చైనా సరే, ఏం చేసైనా సరే, మొత్తం అధికారం నా దగ్గరే ఉండాలి. అది జగన్మోహన్ రెడ్డి ఒక అభిమతం. మరి ఈ రెండు భిన్న ధృవాలు ఎందుకు కలుస్తాయి? కలవసే కలు అవకాశం ఉన్నా కూడా మోడీ కలవనివ్వడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకళ్ళేమో నిజాయితీకి మారిపోయారు, ఇంకొకళ్ళు అవినీతికి మారిపోయారు. మోడీకి అవినీతి చేసే వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఎప్పుడు అతని చేతిలో ఉంటది. మరి 19 నుంచి 24 దాకా జరిగిన పాలన చూసిన తర్వాత మనం అనుకోవాల్సింది అదే కదా. ఆ విషయాన్నే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పక చెప్పాడు. ఇప్పుడు మనం ప్లీజ్ ప్లీజ్ అంటాం తప్ప ఏమీ లేదు మన దగ్గర అని. ఆ ప్లీజ్ ప్లీజ్ అంటానికి మరి 22 మంది ఎంపీలు అవసరం లేదు కదా. కానీ ప్లీజ్ ప్లీజ్ ఎందుకు అనాలి? కేసుల్ని ఏదో చేయండి బాబు, ప్లీజ్ ప్లీజ్ అనాలి. అందుకోసం అని అంటాడు. మరి చంద్రబాబు నాయుడు ఏమో నిధులు ఇవ్వండి, నిధులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, అభివృద్ధి చేసుకోవాలి అని ఢిల్లీ చుట్టూతా తిరుగుతా ఉంటాడు. 14 నుంచి 19 దాకా ఆయన ఎన్నిసార్లు ఢిల్లీ పోయినా వీళ్ళు రక్షణ శాఖ నిధులు కూడా అడిగేటట్టున్నారే అన్నాడా లేదా అప్పుడు ఆ రక్షణ మంత్రి? అలాంటిది ఈయనేమో ఇలా అడుగుతాడు. అందుకని వీళ్ళిద్దరూ కలవటం అనేది కొద్దిగా కష్టం. ఇప్పుడు మాలో పిల్లి పోరు కోతి తీర్చినట్టు ఇద్దరు కొట్టుకుంటుంటేనే కదా ఈ పైన ఉన్న మోడీకి ఉపయోగం. అలా అందుకని అలాగే సార్. ఆయనే రక్షణ నిధులు తీసుకుంటాడని చెప్పి ఆ రోజు చంద్రబాబు అన్నాడు. మరి ఎక్కడ అప్పులు కావాలన్నా అన్ని దోచిపెట్టింది జగన్మోహన్ రెడ్డికి ఎలా దోచిపెట్టాడు? అది అప్పు. ఉమ్. అప్పు అంటే ఆ రాష్ట్రం మీద పడే భారం. ఉమ్. అది సర్వనాశనానికి కారణం. ఆ తరువాత మోడీ అడుగు పెట్టడానికి అమిత్ షా భస్మాసుర హస్తం పెట్టి ఆ రాష్ట్రం మొత్తం ఆక్రమించేసి అక్కడ ఉన్న సీట్లు మొత్తాన్ని కొల్లగొట్టడానికి వాళ్ళకు ఒక ఆధారం. దానికి వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఎవరికి ఇవ్వడం లేదు, 14th కమిషన్ చెప్పింది ఎవరికి ఇవ్వద్దని అని ఆ రోజు చెప్పిన మాట చెప్పకుండా చెప్పి స్పెషల్ ప్యాకేజీ ఇస్తాం దాని బదులు అన్నాడు. చంద్రబాబు నాయుడు ఎందుకు ఒప్పుకున్నాడు? స్పెషల్ ప్యాకేజీ అంటే గ్రాంట్లు వస్తాయి, డబ్బులు వస్తాయి. ప్యాకేజీ స్పెషల్ అదే స్టేటస్ వస్తే ఏమొస్తుంది? దానికి ఆ, ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో ఎప్పటికో దాని ద్వారా వచ్చే ఒక పండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందుతుంది. కాకపోతే అది ప్రతి సంవత్సరం పండ్లను ఇస్తుంది. అలాంటి ఒక కార్యక్రమం స్పెషల్ స్టేటస్ అనేది. ఎన్నో పరిశ్రమలు రావాలి, వాళ్ళు ఇక్కడ పెట్టాలి, వాళ్ళ అభివృద్ధి జరగాలి, మనకి ఉద్యోగాలు రావాలి, ఎన్నో ఉంటాయి. అదే ప్యాకేజ్ అనగానే వెంటనే డబ్బులు వస్తాయి అనేది చంద్రబాబు నాయుడు అనుకుని ఆ రోజు ప్యాకేజ్ ఒప్పుకున్నాడు. నువ్వు స్పెషల్ స్టేటస్ సంజీవిని ఏం కాదు అని ఆ రోజు చంద్రబాబు నాయుడే కదా చెప్పింది. కారణం ప్యాకేజీ. ఎందుకంటే గ్రాంట్లు వస్తాయి కాబట్టి. గ్రాంట్లు అని అంటే వాళ్ళు అక్కడి నుంచి మన మీద దయదలిచో, ఉదారత పొందో, లేకపోతే మన అభివృద్ధి కోసమో
వాళ్ళు ఇచ్చి వెనక్కి తిరిగి ఇవ్వకుండా ఉండే సొమ్ము అని అర్థం వాళ్ళు ఇచ్చేది. అది అప్పు అలా కాదు కదా. అప్పు ఏ రోజుకైనా నువ్వు కట్టాల్సిందే. అలాగనే ఇప్పుడు ఆ గ్రాంట్ ను కూడా ఎగ్గొట్టడానికి మీరు స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోండి అని చెబితే మళ్ళీ దాని దగ్గర చంద్రబాబు నాయుడు అడ్డం పడ్డాడు. ఎందుకంటే అది మళ్ళీ తిరిగి ఆ భారం రాష్ట్రం మీదే వస్తదని. అందుకని స్పెషల్ ప్యాకేజ్ కూడా వర్కౌట్ కాంది. ఆ కాకుండా ఉండటానికి వాళ్ళు అత్యంత ప్రయత్నాలు చేశారు. అలాంటి రెండు భిన్న ధృవాల్ని కలవనీయకుండా మోడీ అడ్డంబడి ఆపుతాడు, అది మాత్రం కన్ఫాము. జగన్మోహన్ రెడ్డి ఏం చేసైనా తిరిగి అధికారం సాధించడానికి ఎంతటికైనా పాల్పడతాడు. మీరు 2014-19 మధ్యలో గవర్నమెంట్ టీడీపీ ఫామ్ చేసిన తరువాత 23 మందిని చంద్రబాబు నాయుడు లాగాల్సిన కారణం ఎందుకు వచ్చింది ఒకసారి మీరు గుర్తెచ్చుకోండి. ఒక గవర్నర్ మీటింగ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాతోటి చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, ఈ ప్రభుత్వం పడిపోబోతోంది, నేను మళ్ళీ గవర్నమెంట్ లోకి రాబోతున్నాను అని చెప్పాడు. అప్పుడు గవర్నర్ నరసింహన్. మనకి ఉన్న పాత సమాచారం ప్రకారంగా ఈ నరసింహన్ దగ్గర జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి సయోధ్య కుదిర్చేదానికి మీటింగ్ కూడా జరిగింది అనేది అప్పుడు మనకున్న సమాచారం. జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యాన్స్ ఎప్పుడు అదే అడుగుతుంటారు చూడండి, సగం సీఎం సీటు, ఏదో కేకులో సగం ఏమన్నట్టు సగం సీఎం సీట్ అంటారు. ఏందో సగం సీఎం సీట్ అంట, 2.5 సంవత్సరాలు వాళ్ళకి సీఎం సీట్ అని. జగన్మోహన్ రెడ్డి సగం అలా కాదు, అలాగే సార్. ఒక్క సెకండ్ కూడా ఇవ్వనని చెప్పాడు. ఇప్పుడు ఇచ్చారు కదా చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం అంటే ఆల్మోస్ట్ సగం సీఎం సీట్ లాగా ప్రతి ఆఫీస్ లోనే ఇద్దరు ఫోటోలు పెట్టుకుంటున్నారు కదా. అది అది కర్మ, అది ఏం లేదు. ఉమ్, డిప్యూటీ సీఎం కి అంత పెద్ద ఇదేం ఉండదు. డిప్యూటీ సీఎం ఉపయోగం ఎప్పుడు ఉంటుంది చెప్పండి? ఉమ్, ఆయన సొంతగా ఏదైనా నిర్ణయం చేయగలుగుతాడా? సీఎంఏ తీసుకోవాలి. ఏదైనా విపత్కర పరిస్థితుల్లో సీఎం దేశం దాటిపోయేటప్పుడు రాష్ట్రం బాగోగులు చూడటానికి డిప్యూటీ సీఎం ఉంటారు. ఆ ఒక్కదానికే పనికొస్తారు తప్ప డిప్యూటీ సీఎం ఏం పెద్ద పోస్ట్ ఏం కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇచ్చిన మిగతావన్నీ ఉన్నాయి చూడండి, అవి పెద్ద పోస్టులు. అసలైన ఇంకో పెద్ద ప్రాబ్లం కూడా ఉందిగా. పవన్ కళ్యాణ్ ఈ పోస్టులన్నింటినీ చేస్తాడా, సినిమాలు చేస్తాడా అనే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది ఇక్కడ. ఉమ్, ఆల్రెడీ అండర్ ప్రొడక్షన్ లో ఉన్న సినిమాలు చేసుకొని వచ్చి ఇక్కడ మిగతా మంత్రి పదవులన్నింటినీ సక్రమంగా నిర్వర్తించాలి. కానీ ఈ మంత్రి పదవులు నిర్వర్తించేంత ఓపిక పవన్ కళ్యాణ్ ఉండదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా సరే ఏదైనా ఒకటి స్టార్ట్ చేశాడనంటే అది సగంలో నెట్ట నిలువున ఆపేసి వెళ్ళిపోతాడు. దానికి ఏదో ఒక కారణం వెతుకుతారు, అంత తప్ప వేరేం లేదు. చేసిన తర్వాత అందుకు చేశాడు ఇందుకు చేశాడని ఫ్యాన్స్ వేరే కారణాలు చెబుతుంటారు. ఎవరికి నచ్చిన కారణం వాడు చెప్పుకుంటుంటారు. కాకపోతే ఇది పవన్ కళ్యాణ్ డీవియేట్ అవుతుంది. యాక్చువల్ గా మనం ఇక్కడ దగ్గరకు వచ్చేటట్టయితే వీళ్ళిద్దరు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కలిస్తే మోడీని ఆడించవచ్చు, ఆడించే అవకాశం ఉంది. ఆ అవకాశం ఉందనే సంగతి మరి మోడీకి కూడా తెలుసు కదా. తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఎక్కువగా చేరదీసే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంటే కూడా. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో కూడా కేంద్రంలో కూడా ఒక భాగంగా ఉన్నాడు. అందుకని ఉంటది 2014-19 దాకా భాగంగానే ఉన్నారు, మంత్రులు ఉన్నారు కదా మనకి. చంద్రబాబు సేమ్ ఇదే అఫీషియల్ గా సివిల్ పెళ్లి ఏవియేషన్ చేసుకున్నాడు. ఇచ్చారు అశోక్ గజపతి రాజు గారికి. చంద్రబాబు అఫీషియల్ గా పెళ్లి చేసుకున్నాడు, బయటకు వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి పెళ్లి ఆ, చేసుకోవాలా, దూకోవాలి తప్పదు. అందుకని ఆ, ఏమీ చేయకుండా అలానే పెడతారు. ఇప్పుడు కొంతమంది చెబుతుంటారులే, భరణం వేయకుండా భార్యను ఎల్లగొట్టడం ఎలా అనే దాని మీద కొంతమంది పుస్తకాలు రాసి ఉంటారు. వాళ్ళు చెబుతుంటారు కోర్టుకు వెళ్ళినా కూడా, అబ్బే నేను అసలు వదిలిపెట్టేదే లేదండి, నేను ఎప్పుడు నేనే ఉంచుకుంటాను, నా దగ్గరే నా భార్య అంటే నాకు అత్యంత ప్రేమ అని చెప్పి కాపురానికి తెచ్చుకుంటారంట. తెచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా ఆ అన్నం, ఆ బియ్యం, ఆ కూర, ఏ రోజుకో రోజు ఆ పప్పు, అంతవరకు ఏది మనిషి చచ్చిపోకుండా పారిపోయే విధంగా చేసే ప్రయత్నాలన్నీ చేయాలంట. ఆమంతటా ఆమె వెళ్ళిపోయి చిచ్చి అసలు ఈ దైవసు వద్దు, వీడు వద్దు, వీడు కోర్టుకు వచ్చి మళ్ళీ అక్కడ మళ్ళీ నన్ను తీసుకెళ్తానంటాడు, ఆడికి తీసుకెళ్లి నన్ను వేధిస్తాడు బాబోయ్ అని ఆ కోర్టుకు కూడా వెళ్లకుండా ఉంటదంట. ఇంకప్పుడు భరణం ఇచ్చే పనే లేదు కదా.
భరణం ఇవ్వకుండా భార్యను వెళ్ళగొట్టడం ఎలా అని పుస్తకాలు రాసిన ఎదవలు కొంతమంది ఇలాంటివి చెబుతారు. ఇప్పుడు అదే చేస్తాడు నరేంద్ర మోడీ. అదే ప్రయోగాన్ని చంద్రబాబు నాయుడు మీద ప్రయోగం చేస్తాడు. నేను పొద్దున చంద్రబాబు నాయుడు మీద మోడీ ఒక స్కెచ్ స్పీకర్ ఎన్నిక తరువాత ఆ, కొత్త కథ అని ఏదో ఒక వీడియో పెట్టాను. అందులో మోడీ ఏం చేస్తే దలుచుకున్నాడు, మోడీని ఎందుకు నమ్మాలి మనం అని చెబితే ఒక ఆయన పెట్టాడు, ఉమ్, వెళ్ళినాడే మనోవర్తి మాటలు ఎందుకండి, ఆగండి కొద్దిగా అని. పాపం ఆయన ప్రాస మర్చిపోయాడు. మనువు నాడే మనోవర్తి మాటలు ఎందుకులే, మీరు కొంచెం వెయిట్ చేయండి, మీరు కొంచెం ఆగండి అనేది అసలైన సామెత. మనువు నాడే మనోవర్తి మాటలు ఎందుకు అని. ఈ మనువు ఏంటంటే మనకి తెలుసు కదా, మనకేం తెలియని మోడీయా. ఇప్పుడు ఒక గయ్యాళి అమ్మాయి ఉందండి, ఇంట్లో అన్నయ్యని అక్కయ్యని చెల్లిని తమ్ముణ్ణి అమ్మని ఆ, ఆ, నాన్నని అందరినీ పడేసి వీరబాదుడి బాతుంటది. అలాంటి పిల్లని పెళ్లి చేసుకోమని ఒక సౌమ్యుడికి తీసుకొచ్చి పెళ్లి చేస్తాము అని అంటే ఏమన్నా భావ్యంగా ఉంటదా? ఆ పిల్ల గురించి తెలిసినోడు ఎవడైనా చేసుకుంటాడా? ఇప్పుడు ఆ లిస్ట్ లో మొగుడు కూడా ఉంటాడు కదా, అత్తని మామని మొగుడిని అందరిని వరుసపెట్టి వాయించి అవతల పాడేసిద్ది కదా. తెలిసిన తర్వాత ఎవరు చేసుకుంటాడు? ఇప్పుడు మోడీ గురించి మనకేం తెలీదా? 10 సంవత్సరాల అనుభవం ఉంది మనకి. ఏమైపోయింది ఆ అనుభవం? ఇప్పుడు ఏదో కొత్తగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లోకి ఏమి వెళ్ళా, 14లో కూడా వెళ్ళాడు. 14లో మ్యాండేట్ లేదు అనుకుంటున్నారు. 14లో కూడా చంద్రబాబు నాయుడు 23 మందిని లాగి మళ్ళీ మ్యాండేట్ కే తెచ్చుకున్నాడు. ఆ రోజు జరిగిన పరిస్థితులే తిరిగి జరుగుతాయి. మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరగబెట్టేది ఏమీ లేదు అనేది మాత్రం కన్ఫామ్. కాబట్టి మోడీ అన్ని రకాల ప్రయత్నం చేస్తాడు. వాళ్ళ జుట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేతిలో ఉండకుండా చేసేస్తాడు. ఇంకొక సంవత్సరం ఆగితే దానికి ఏమేం ప్రయత్నం చేశాడో మొత్తం బయటపడతాయి. సొందర తొందర ఎందుకురా సుందరవదన అని వెనకటి పెద్దలు చెప్పారు. ముందుంది ముసళ్ళ పండగ, మోడీ మాయ అంతా ముందలుంటుంది. అసలు మోడీ ప్రధానమంత్రి అభ్యర్థి అనగానే నాకు ఫస్టే ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క పైసా ఎదల్చడు అనేది నాకు ఆ రోజే అర్థమైపోయింది. మోడీ ప్రధానమంత్రి కాకుండా మరొక స్టేట్స్ మ్యాన్ ఎవరైనా సరే ప్రధానమంత్రి అయి ఉంటే నేను ఖచ్చితంగా నమ్మేవాడిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది, కేంద్రంలో కూడా మన హవా నడుస్తుంది అని. మోడీ ప్రధానమంత్రి, అదే అమిత్ షా హోంమంత్రి, అదే నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ అనగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యగనామం అని అర్థమైపోయింది ఆ రోజున. చూడండి, నీ నేను ప్రిడిక్ట్ చేయటం కాదు, దీని అనుభవం అంటారు, దీన్ని ప్రెడిక్షన్ అనకూడదు. ఇన్ని కొరడా దెబ్బలు తిన్న తరువాత కూడా మళ్ళీ కొరడా తీసుకున్న వాడిని ఎదురుగా ఉంటే వాడి ముందు మనం ఎందుకు వీపు చూపిస్తాం? చూపించకూడదు. అది చంద్రబాబు చేసిన తప్పు అని నేను గట్టిగా విశ్వసిస్తూ ఉన్నాను. అది నిజంగా తప్పే అని మోడీ ప్రూవ్ చేస్తాడు, ఒక సంవత్సరంలో తేలిపోతుంది కదా. జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ తీసుకొచ్చి అధికారంలో పెట్టడానికి నరేంద్ర మోడీ అన్ని విధాలా కృషి చేస్తాడు. ఎందుకంటే అందరి పిలకలు ఆయన చేతిలో ఉండే ప్రయత్నమే మోడీ చేస్తాడు కాబట్టి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేతిలో కేంద్రం పిలక ఏమీ ఉండదు నా ఉద్దేశం ప్రకారం. అంటే వీళ్ళు వాడుకోవాలని చూస్తే ఉంటది, కానీ వీళ్ళిద్దరు మీరు చెప్పినట్టు ఏంటంటే వీళ్ళిద్దరే ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అవటం వల్ల అది మోడీకి అడ్వాంటేజ్ అవుతుంది తప్ప మనకేం ఉండదు అంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.